ఆల్రైట్, ఒకవైపేమో బుడమేరు, మరోవైపేమో కృష్ణ, మధ్యలో బెజవాడ. చిగురుటాకులా గజగజ వణికిపోయింది. టీవీ9 ఎక్స్క్లూజివ్ డ్రోన్ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. నగరం అంతా ఎటు చూసినా సరే నీళ్లే కనిపిస్తున్నాయి. 48 గంటలుగా నరకం కనిపిస్తోంది. బెజవాడ వాసులు అసలు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఇంతకు ముందెన్నడైనా చూసారా? కానీ ఇప్పుడున్న జనరేషన్ అడిగితే మాత్రం మీకు వచ్చే ఆన్సర్ ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి. బట్ దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. నిజానికి బుడమేరుని బెజవాడ దుఃఖదాయిని అని పిలుస్తారంటే బుడమేరు పొంగడం, బెజవాడను ముంచడం అనేది ఇంతకు ముందు జరిగాయి. 3-4 దశాబ్దాల క్రితం బుడమేరు ప్రతిసారి బెజవాడని ఇలా ముంచేస్తూ ఉంటుంది. అందుకనే బుడమేరుకు బెజవాడ దుఃఖదాయిని అని పేరు కూడా వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో ఆ పరిస్థితి లేకపోవడం కారణంగా ఆ బుడమేరు ఆలోచనే లేదు, దుఃఖదాయిని అన్న మాటే మర్చిపోయాం. కానీ ఆ బుడమేరు ఇప్పుడు మళ్ళీ కొన్ని దశాబ్దాల తర్వాత, మేబీ 4-5 దశాబ్దాల తర్వాత బెజవాడని ఇలా ముంచేసింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. అందుకనే ఇప్పటి జనరేషన్ అడిగితే ఇది ఫస్ట్ టైం ఇలా చూస్తామని చెప్తున్నారు. సింగ్ నగర్, మార్కండేయ దేవి నగర్, వాంబే కాలనీ, ఎక్కడ చూసినా సరే జల విలయం కనిపిస్తోంది. విజయవాడ నూజువీడు రహదారి కూడా నీట మునిగింది. కరెంట్ లేదు, చాలా చోట్ల తాగేందుకు మంచినీళ్లు లేవు, వాహనాలు మునిగిపోయాయి. వరద తగ్గితే తప్ప అవి ఎలా ఉన్నాయో చూసే పరిస్థితి లేదు. నీళ్లలో నానుతూ ఉంది మొత్తం అంతా కూడా, బెజవాడ అంతా కూడా. ఆ దృశ్యాలను చూస్తున్నారు. 360 డిగ్రీస్ డ్రోన్ విజువల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి. బెజవాడలో ఎటువంటి మార్పు లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే మొదటి ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేయడంతో వారిని బోట్ల సాయంతో రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి. అలాగే పడవల్లో ఆయా ప్రాంతాలకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆహారము, నీరు, పాలు సరఫరా చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా ఫోర్స్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే నడుములోతు నీళ్లు, మోకాల్లోతు నీళ్లు, నిలువెత్తు మనిషి నీళ్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల 8 అడుగుల ఎత్తులో కూడా వరద ప్రవాహం ఉంది. 50,000 ఇళ్లు ఈ వరదల్లో ముంపుకు గురైపోయినట్టుగా చెప్తున్నారు. 3 లక్షల మందికి పైగా ఈ వరదలకి ఒక్క విజయవాడలో ఎఫెక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు విజయవాడ పరిస్థితి ఏంటో. 2 రోజులుగా మంచినీళ్ల కోసం, ఆహారం కోసం జనం అల్లాడిపోతున్నారు.